హలో హలో చెప్పండి. నేను సిరిని. చెప్పండి. వాట్ ఇస్ స్వీట్ వాయిస్? సెప్టిక్ ట్యాంక్ అండి. కాదండి, కాదా? సెప్టిక్ ట్యాంక్ కాదండి, మరేంటి? ఇది నీళ్ళ ట్యాంక్ అండి. మీ ఇంటికి నీళ్లు కావాలంటే చెప్పండి, తెచ్చి పోసేస్తా. మన ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. దొంగ ఓకేనా? సచ్చినోడా. స్నానం అంట స్నానం. ఏంటి ఏంట్రా ఇది? అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వు తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదట. అంటే ఫోన్ ఎత్తలేదని చెప్పింది కానీ ఎందుకు ఎత్తలేదు చెప్పలేదా? అసలు ఎన్ని మాట్లాడినా తెలుసా? నేను వాళ్ళు కొడుకునే కాదంట. అబ్బా వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. మీ అమ్మా బాబులకి ఏం చెప్పాలి నన్ను అడుగుతున్నారు. అది కాదు నాన్న, నేను చెప్పేది విను. మీకే ఇచ్చి పడేశారు. పడిదెవరు, మీరా నేనా? ఏంటి ఏమంటున్నాడు? ఇదిగో మీరే మాట్లాడండి. మాట్లాడతాం. ఒరేయ్ ఎందుకురా అందరిని ఇలా కంగారు పెడుతున్నావు? ఏనా నువ్వు కూడా అమలా మాడుతున్నావు. అసలు ఎంత బాధపడుతున్నాను తెలుసా? అమ్మో ఈడు మొదలెట్టేశాడు. అసలు నా పెయిన్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇంతకే నువ్వు ఇటు వస్తున్నావా అటు వెళ్తున్నావా? అటు కాదు ఇటు కాదు, ఇంకెటపోతాను. రే సందీప్ సందీప్ నా మాట వినరా? అదేంటి అమ్మ 1 అమ్మ 2 అని పెట్టుకున్నావు? అదే నేను చెప్తా. యాక్చువల్లీ వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు. పెద్ద ఆవిడికి పిల్లలు లేకపోతే చిన్న ఆవిడ కొడుకుని వాళ్ళు పెంచుకున్నారు. వాడే వీడు. ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు మా బావ. హలో, సెప్టిక్ ట్యాంక్ బాబు. సెప్టిక్ ట్యాంక్ కాదురా, నా కంట్రీ రాయ్. చీరేస్తా వచ్చానంటే నీ డబ్బా పెట్టబోను. బావా బీపీ పెరిగిపోతుందిరా బావా నాకు. ఎవర్రా వీళ్ళంతా? సెప్టిక్ ట్యాంక్ అంటున్నారేంట్రా? చూడు సందీప్, ఇలా అంటున్నానని వేరేలా అనుకోకు. ఏదైనా దూరం అయినప్పుడే దాని విలువ తెలుస్తుంది. నాకు ఆ దేవుడు అమ్మని దూరం చేసి బాధ పెట్టాడు. నువ్వు మీ వాళ్ళని అవాయిడ్ చేసి బాధ పెట్టకు. హలో, ఒరే నానా, నా మాట విను. వచ్చేరా. వైజాగ్కే వస్తున్నాలే. నిజంగా వస్తావుగా? వస్తున్నానమ్మా. బాయ్. థ్యాంక్ యూ సందీప్. ఏయ్ థ్యాంక్స్ దేనికి? నథింగ్. ఒరే కత్తులు కటారులతో వచ్చారేంట్రా? ఎవర్రా వీళ్ళంతా? ఈ ఊర్లో అని కొట్టావరా? వైజాగ్ వాళ్ళు ఎవరా? వైజాగ్ వాళ్ళు అయితే అక్కడ ఉన్నప్పుడే కొట్టుకోవచ్చు కదరా. ముందరం దేనికి? టైం పొక్క. చెప్పమ్మా. మమ్మల్ని ఎవరు అటాక్ చేస్తున్నారు డాడ్? అటాక్? ఎక్కడున్నా? ఎవరమ్మా? తెలీదు. బ్లాక్ స్కార్పియో డాడ్. బ్లాక్ స్కార్పియో. హలో హలో అను. ఏంటి బావా ఏంటి? హలో హలో అను. అరే ఏంటి? బావా ఎవరో గుద్దారా బావా? అను అనవసరం మీ డాడీకి ఫోన్ చేసావు. ఇది నా అకౌంట్. రండ్రా. బాబుజీ అటాక్ చేసింది వాడేనా? సార్ వీడు కాదు, వీడు ఈ రోజే ఊళ్ళోకి వచ్చాడంట. శివన్న, నీకెదురుగా నామినేషన్ వేసే దమ్ములేనుండి నీ ఫ్యామిలీ జోలికి నేనెందుకు వస్తానన్నా? రే ఎంతైనా నువ్వు పొలిటీషియన్వే కదరా. ఎదురుగా రాకుండా వెనక నుండి దెబ్బతీలని చూస్తున్నావా? నాకేం తెలీదన్నా. ఏయ్ హో ఎవడ్రా? త్వరగా పొగలు వస్తున్నాయి. ఇంజిన్ లో మంటలు వస్తున్నాయి. ఇంజన్ ఉంది ఇక్కడ రా. ఓ నీ బండికి అక్కడుంది ఇంజిన్.
బ్యాటరీ డెడ్. ఇప్పుడు ఎలా? ఆ? అడవిలో ఎవరో దీపావళి చేసుకుంటున్నారా? అక్కడ ఊరు ఉన్నట్టుంది, అక్కడ ఛార్జింగ్ పెడదాం. యా, పద బావ అక్కడికి వెళ్దాం. రే బావా, అసలు ఏ బక్క ప్రాణివి, అంతలో రాలేవేమోరా, టైడ్ అయిపోయి ఉంటావు. రెస్ట్ తీసుకో, ఓకేనా? బావా ఎంత ప్రేమరా నా పైన నీకు. కొంచెం లోతుగా ఆలోచించు. అలాగే. బావా బావా కారుకి కాపలా పెట్టావు కదా, డౌట్ కూడా వస్తుందా బావా? ఇక్కడే ఉండు బావా, త్వరగా వచ్చి. అసలే నీకు భయం ఎక్కువ, నేను లేకపోతే ఎలా ఉంటావో ఏంటో. ఎవరు? అక్కడ పోయి పోసొస్తా. సుయ్యి గాల్లో తేలినట్టుందే, సుయ్యి పోసుకుంటుంటే, పోసుకునేటప్పుడు చూసుకోకపోతే అసలు నాకు పోసుకున్నట్టే ఉండదు. సుయ్యి సుయ్యి. బావా, సంధి బావా. ఏ ఏ దొంగ వచ్చేసావా? బావా కారెనకు దాక్కున్నావా? నన్ను భయపెట్టుకురా బావా. ఏ బావా, సంధి బావా. కాపాడరా కాపాడరా, ఎవరైనా సాదా అనుకుంటుందా? నీకు దండం పెడతానే, నన్ను వదిలే తల్లి. ఇది చూసి వచ్చావా? బాబాయ్ బుద్ధిలాగా వేసుకున్నానే. ఏం కావాలి? జట్టు ఎక్కుతావా? కాదా, మరి ఇంకేం కావాలి? కాయ కావాలా? కాయ వద్దా? ఇంకేం కావాలి? ఏంటి ఇదేంటి? గిటార్ నేర్చుకుంటావా? నీకు సంగీతం నేర్పమంటావా? అమ్మ నీ పొట్టి గంట, నీకెందుకు సంగీతం? సంగీతం నేర్చుకోవడానికి ఒక అడవి జంతువు ఇంతలా తాపత్రయపడుతుందా? నీ పట్టుదల నాకు నచ్చిందే, నేను నేర్పిస్తా. ఈ అడవికే నిన్ను శంకరాభరణ సోమయాజుల్లా నేను తయారు చేస్తా. అసలు ఏమీ లేదే పుట్టిగంట సంగీతం అంటే. సరిగమ్మ పదనిసా తిరగే సన్నిదప మగరిసా అంతే సంగీతం అంటే. గెలిపోసును తెలియకోను కొట్టుకు చేస్తుంటారు. నీ బొమ్మిడి, నేను ఇటు చూస్తే నువ్వు అటు చూస్తావే. నీ బొచ్చు, నేను పాడేటప్పుడు నన్ను చూడు, కాన్సన్ట్రేట్. ఇది పాడు. నీ గాండ్రు గొంతు నువ్వు ఏంటి అప్పటి నుంచి గ్యార్ గ్యార్ బట్టి ఒట్టిస్తే. సంగీత సాధనలో నీకు ఏకాగ్రత లోపించింది. కష్టురాలా, నీతురాలా, ముదరష్టపుదాలా. సాధన చేయమంటే చేయవు కానీ కోపం మాత్రం పొడుచుకొచ్చిందే. చెప్పించేయి వాళ్ళకి బాల్. ఓకే, లెట్ స్టార్ట్ ప్రాక్టీస్. వద్దా, ఇంకేం కావాలి? పాశ్చాత్యమా? గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మప్పు కోసం తరలింది తలకు తానే. ఏంటే ఇది కూడా వద్దా? నేను శాస్త్రీయ సంగీతం నేర్పిస్తే నువ్వు పాశ్చాత్య సంగీతం వైపు మొగ్గు చూపుతావే. అడవి జంతువా, గురువుకే కూటమా? నేను చెప్పితే నువ్వు నేర్చుకోవాలి. పాశ్చాత్య సంగీతం కావాలి, పాశ్చాత్య సంగీతం. మళ్ళీ సువ్వి సువ్వి పాట పాడు. ఆరోహణ అవరోహణ కరెక్ట్గా ఉండాలి. తగులుకో. ని సరి మ పని సరి ని రి రి సని ప మ పని సా ని ప మరి మరి ని సా. ఏది పాడు?
నేను శుద్ధ హిందోళంలో నేర్పిస్తే నువ్వు వృషభంలో పాడతావా? నీకు వృషభం నేర్పించారా? వృషభం ఎలా వచ్చింది? వృషభం ఎవరు నేర్పించారా నీకు? ఆ శారద కూడా అంతే, పాడుతూ పాడుతూ హిందోళంలో నుంచి వృషభంలోకి వెళ్ళింది. నీకు సంగీతం రాదే, ఎందులో దూకిచ్చావు? నా సంగీతానికి రాళ్లే కదిలి వెనక్కి వస్తాయి. ఇప్పుడు చూడారా ఎలా వెనక్కి వస్తుందో? రారాయి, చూసావా ఎలా వచ్చిందో? జీవం లేని రాళ్లే వింటున్నాయే. నీకు పట్టిందే కొవ్వు భ్రష్టురాలా. భారతీయ శాస్త్రీయ సంగీతానికి నువ్వు ఒక మాయన మచ్చవే. బాగా తిని 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 నాలుగు ఎంత బంధమైందో. సంగీతానికి పట్టిన సాలె పురిగే మాయన మచ్చే. ఏ నో నెవర్. నువ్వు గిలిగిలా గింజుకున్నా, కొట్టుకున్నా, నాకున్నా, ఏం చేసుకున్నా నేను నేర్పను. యు బ్లడీ భ్రష్టురాలా.